జై విశ్వకర్మ. ఈరోజు మన స్వర్ణకారులు మన ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి గారు కొండోజు నరసింహాచారి గారు మన మహబూబ్నగర్ పట్టణంలో చైతన్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధిక సంఖ్యలో పట్టణ జిల్లా స్వర్ణకార సంఘం సభ్యులందరూ హాజరై వారి యొక్క అమూల్యమైన సందేశాలు కొండోజు నరసింహాచారి గారి అడుగుజాడలో నడుస్తామని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రతి ఒక్క సభ్యుడు తెలియజేయడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని, వారికి ఇళ్ళవేళలా సహకారం అందిస్తూ ఈ యొక్క ఇలాంటి సదస్సులను ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్క సభ్యుడు కోరుకోవడం జరిగింది. వారు సూచించినటువంటి కొండోజు నరసింహాచారి గారు సూచించినటువంటి ఒక సూచనలు ఏవైతే ఉన్నాయో రాబోయే తరానికి స్వర్ణకార జాతికి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి మనందరం కూడా భావించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చాలామంది స్వర్ణకారులు పాల్గొనడం జరిగింది. ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చైతన్య సదస్సులోని జిల్లా సంఘంతో పాటు పట్టణ స్వర్ణకార సంఘం పాల్గొన్నది. విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి నరసింహాచారి గారు ఈ చైతన్య సదస్సులోని స్వర్ణకారులను చైతన్యపరచడానికి బిజినెస్ పరంగా కానీ పని పరంగా కానీ 272 జీవో విషయంలో కానీ స్వర్ణకారులు అభివృద్ధి చెందడంలో కానీ బిజినెస్ విషయంలో కానీ పలు కీలకమైన సూచనలు చేసి స్వర్ణకారుల యొక్క అభివృద్ధి కోసం పూర్తిగా పనిచేస్తున్నారు. వారి బ్లడ్లోని కూడా స్వర్ణకారులను కానీ విశ్వకర్మలను కానీ తేజవంతులను చేసి వాళ్ళు కూడా ఇంకా అన్ని కార్యక్రమాలలోని ఉత్తేజంగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వర్ణకారులు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి తన వంతు కృషి చేస్తూ ఈ రకంగా సదస్సులను ఏర్పాటు చేస్తున్నందుకు జిల్లా స్వర్ణకార సంఘం నుంచి కొండోజు నరసింహాచారి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో స్వర్ణకార సంఘ సభ్యుల ఆధ్వర్యంలో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున విశ్వకర్మ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి చైతన్య సదస్సుకు నేను నిన్న వచ్చి చైతన్య సదస్సు ఉంది అని చెప్పిన వెంటనే వాళ్ళు ఓన్లీ గ్రూప్లలో ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తేనే ఒక 40 నుంచి 50 మంది గ్యాదర్ అయినారు. చాలా సంతోషకరం. ఈ విశ్వకర్మ చైతన్య సదస్సులు నిర్వహించడానికి ముఖ్య కారణం రాజస్థానీ వలసదారుల వలన, ఈ కార్పొరేట్ సంస్థల వలన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి స్వర్ణకారులకు విశ్వకర్మలకు కులవృత్తులు నశించి కులవృత్తులు నడవక చాలామంది దిక్కుతోచని స్థితిలో అప్పుల పాలై కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అక్కడక్కడ. అవన్నీ చూసినప్పుడు మనం కూడా వాళ్లకు ధీటుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 100 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేట్ సంస్థ ప్రారంభించాలి. దానికి మన దగ్గర కూడా ప్రణాళికలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా మనం కూడా వ్యాపారాలు ప్రారంభం చేద్దామని చెప్పేసి ఒక ధైర్యాన్ని నింపుతూ సలహాలు సూచనలు ఇస్తూ ఈ చైతన్య సదస్సు నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఉగాది తర్వాత మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఏం నిర్వహించబోతాం, స్వర్ణకారుల తరఫున ఏం వ్యాపారం మొదటగా ప్రారంభిస్తాం, 100 కోట్లతో ఎట్లా ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థను ప్రారంభిస్తామనేటి అన్నీ కూడా ఆ మీటింగ్లో చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాత కార్పొరేట్ సంస్థని ఇక్కడ స్థాపించి మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి చూపించి పనులు ఇచ్చి పనులు చేయించి వెండి బంగారంతో వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి ఆ యొక్క కార్పొరేట్ సంస్థలో ప్రతి ఒక్కరు భాగస్వాములే ఇక్కడ ఉన్న వాళ్ళు అనే విధంగా 100 కోట్లతో ఒక కార్పొరేట్ సంస్థను ప్రారంభించడానికి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 33 జిల్లాలలో ఫస్ట్ ఈ కార్పొరేట్ వ్యవస్థలు ప్రారంభించి 9 రకాల వ్యాపారాలు అనుకుంటాం. మొత్తం బంగారం షాపు, ఫర్నిచర్ మాల్, ఇట్లా రకరకాల వచ్చిన లాభాలతోని ఉన్న విశ్వకర్మలకు మొత్తం ఉపాధి ఇవ్వాలి, వాళ్ళకి చేదోడు వాదోడు ఉండాలి, అందులో వచ్చిన లాభం ప్రతి ఒక్కరికి పంచాలి అనే విధంగా ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ మీటింగ్కు పెద్ద ఎత్తున వచ్చి
భారీ సంఖ్యలో ఒక చైతన్య సదస్సు నిర్వహించుకొని ఆ రోజు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులను కూడా తీసుకొని వచ్చి ఇట్టి చైతన్య సదస్సులో కీలకమైన సలహాలు సూచనలు ఇచ్చి త్వరలో వ్యాపారాలు ప్రారంభిస్తాం, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి, అధైర్యపడకూడదు, ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలి అని చెప్పేసి కోటీశ్వరులు అయ్యే విధంగా మన సలహాలు సూచనలు మన కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ యొక్క మౌనేశ్వర స్వామి ఆశీస్సులు, ఆ యొక్క పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు, ఆ యొక్క విశ్వాన్ని సృష్టించేటువంటి విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు నిండుగా విశ్వకర్మల పైన ఉండి, విశ్వకర్మలు ఉన్నతమైన స్థానంలో ఉండి కాలర్ ఎగరేసుకొని బతికే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్టి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధ్యక్షులు రమేష్ చారన్న, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ చారన్న, మన మన్యంకొండ దేవాలయం బోర్డు మెంబర్గా మొన్ననే రెండోసారి ఎన్నిక అయినటువంటి వెంకటాచారన్న, మిగతా సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరు ధైర్యంగా ఉండాలి, తెలియని విషయాలు ఇతరులకు తెలియాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, విశ్వకర్మల నాయకత్వం, విశ్వకర్మల నాయకత్వం.